ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్న ఒకే ఒక్క రహస్యం బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతవరకు తెలుసు అన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అక్కడికి వెళ్ళినవి ఏవైనా సరే మరణానికి దగ్గరగా వెళ్ళినట్లే. కరెక్ట్గా చెప్పాలంటే చచ్చిపోవాల్సిందే. ఇంతకీ అక్కడ ఏముంది, అలా ఎందుకు జరుగుతుంది? వేల ప్రాణాలు తీసిన బెర్ముడా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచం మొత్తం మర్చిపోలేని 4 ఇన్సిడెంట్లు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇన్సిడెంట్ 1, అది 1945 డిసెంబర్ 5. యుఎస్ నేవీ వాళ్ళు వాళ్ళ రొటీన్ ట్రైనింగ్లో భాగంగా 5 నేవీ ప్లేన్స్ని బెర్ముడా మీదుగా పంపారు. ఇక అంతే, వాళ్ళు ఇప్పటికీ తిరిగి రాలేదు. కానీ ఆ టీంలో ఒక వ్యక్తి వాయిస్ మాత్రం వినిపించింది. ఇక్కడ ఏది కరెక్ట్గా లేదు, మా కంపోస్లు ఏమీ పనిచేయటం లేదు, అసలు ఇక్కడ సముద్రంలా లేదు అన్నారు. ఇక అంతే, సిగ్నల్స్ కట్ అయ్యాయి. చాలా రోజులు ఎదురు చూశారు వస్తారేమో అని, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. బెర్ముడా ట్రయాంగిల్ వాళ్ళ ప్రాణాలు పొట్టన పెట్టుకుందా? ఇన్సిడెంట్ 2, కొలంబస్ బెర్ముడా మీదుగా సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా ఆకాశంలో ఒక వింత లైటింగ్ కనిపించిందట. అసలు ఆ వింత లైట్ను చూసిన కొలంబస్ ఏం చేశారు? బెర్ముడా ట్రయాంగిల్ నుండి తప్పించుకుని బయటపడ్డా? అసలు బెర్ముడాను చూశాడా? కొలంబస్ బెర్ముడా గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే నేను పబ్లిష్ చేసే సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్లో తెలుగు మోజో. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పబ్లిష్ చేసిన వెంటనే మీరు మీ ఫోన్లో ఈ వీడియోను డైరెక్ట్గా పొందవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.